చేగువేరా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విప్లవ యోధుడు, గెరిల్లా పోరాట సింహం. సామ్రాజ్యవాదం ప్రపంచానికి శత్రువన్నాడు. దోపిడీ లేని వ్యవస్థ కోసం కలలుగన్నాడు. సాయుధ పోరాటమే మార్గమని నమ్మి గెరిల్లా పోరాటాలకు రూపకల్పన చేశాడు. సామ్రాజ్యవాదంపై ఏ దేశం విజయం సాధించినా అది అందరి విజయం, ఏ దేశం ఓడినా అది అందరి ఓటమి అని ఎలుగెత్తి చాటిన గొప్ప దార్శనికుడు చేగువేరా. మార్క్సిస్టు భావజాలంతో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో స్వతంత్రం లేక మగ్గుతున్న ఎన్నో దేశాలకు విప్లవ పోరాటాల్ని పరిచయం చేశాడు. పోరాటానికి చావుకు సరిహద్దులుండవన్నాడు. మరణం ఎప్పుడు పలకరించినా స్వాగతం పలుకుతానన్న ధీరుడు. కాని తన చేతిలోని ఆయుధాన్ని మరో చెయ్యి అందుకోవాలని కోరాడు. విప్లవం కోసం జీవించాడు. విప్లవంలోనే నేల కొరిగాడు. విప్లవానికి సింబల్ అయ్యాడు. క్యూబాను అమెరికా దాస్య శృంఖలాల నుంచి విడిపించి ప్రజాస్వామ్య స్థాపన కోసం కృషి చేసిన చేగువేరా మాతృదేశం అర్జెంటీనా. కానీ క్యూబా ఆయన్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తుంది. ఫిడెల్ క్యాస్ట్రో కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎర్నెస్టో చేగువేరా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. (1928) జూన్ 14న అర్జెంటీనా రొసారియోలో పుట్టిన చేగువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా. తండ్రి ఎర్నెస్టో గువేరా లించ్, తల్లి సెలియా డి లా సెర్నా. ఎంబీబీఎస్ చదివి డాక్టర్గా సేవలందిస్తూ స్టెథోస్కోప్ పట్టుకున్న చేత్తో గన్ను పట్టుకున్న అరుదైన విప్లవ యోధుడు చేగువేరా. కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తల్లిదండ్రుల నుంచి చిన్నప్పటి నుంచి విప్లవ వీరుల గాథలు వింటూ పెరిగాడు. 1950లో స్టూడెంట్గా సైకిల్, మోటార్ బైక్ యాత్ర చేస్తూ విప్లవం వైపు మళ్లేలా చేసింది. మోటార్ బైక్ యాత్ర చేను విప్లవం వైపు మళ్లేలా చేసింది. లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటైన అర్జెంటీనాతో సహా చాలా దేశాలు అగ్రరాజ్యం అమెరికాకు బానిస దేశాలుగా మగ్గుతున్న టైం అది. తన మాతృదేశంలో పేదరికం మూలాల గురించి అన్వేషించేందుకు అర్జెంటీనా వ్యాప్తంగా మొత్తం 2800 మైళ్ళు సైకిల్ యాత్ర చేశాడు. మైక్రాన్ అనే సంస్థ చేగువేరాకు సైకిల్ స్పాన్సర్ చేసింది. మైక్రాన్ బైసికిల్ పై వైద్య విద్యార్థి ఎర్నెస్టో గువేరా అర్జెంటీనా రిపబ్లిక్ యాత్ర అని ప్రచారం చేసుకుంది. తర్వాత తన ప్రేయసి చిన్ చీనా సాయంతో 500cc నార్టాన్ మోటార్ బైక్ పై లాటిన్ అమెరికా యాత్ర చేపట్టాడు. పెరు, చిలీ, కొలంబియా, వెనిజులా, మియామి, పనామా, ఈక్వెడార్ దేశాల్లో 8000 కిలోమీటర్లకు పైగా తిరిగాడు. 9 నెలల పాటు సాగిన మోటార్ బైక్ యాత్రను డైరీ రూపంలో ట్రావెల్ డైరీస్ రాశాడు చేగువేరా. ది మోటార్ సైకిల్ డైరీస్ పేరుతో రిలీజ్ అయిన బుక్స్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా అమ్ముడుపోయాయి. డాలర్ డెమోక్రసీ, డబ్బున్న వాళ్లకు స్వర్గం, పేదవాళ్లకు నరకమని తన డైరీస్లో రాశాడు. ఆ యాత్ర తర్వాత 1953 జూన్ 12న డాక్టర్ పట్టా పొందాడు. తన సహచరుడు ఆల్బర్టో గ్రెనాడో కలిసి చేసిన ఆ సాహస యాత్ర హాలీవుడ్లో వాల్టర్ సాలెస్ సినిమాగా తీశాడు. 1953 జూలై 7న బ్యూనస్ ఎయిర్స్ రైల్వే స్టేషన్ నుంచి చేగువేరా కుటుంబం అతనికి వీడ్కోలు పలికింది. అంతకుముందు కుటుంబం అంతా కలిసి భోజనం చేసింది. అదే చివరి డిన్నర్. వెనిజులాలో తన ఫ్రెండ్ డాక్టర్ గ్రెనాడో దగ్గరకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో ఒప్పించాడు. అంతకుముందు 8000 మైళ్ల మేర లాటిన్ అమెరికా దేశాల్లో చేసిన పర్యటన చేగువేరాలో విప్లవకారుణ్ణి నిద్రలేపాయి. కుష్ఠువ్యాధి నిపుణుడిగా పేదలకు సేవ చేయాలన్న చేగువేరా రోగుల కన్నా వ్యవస్థకు పట్టిన రోగాన్ని వదిలించాలనుకున్నాడు. అందుకే ఇంట్లో అబద్ధం చెప్పి ఆ రోజు బయలుదేరాడు. అదే తల్లిదండ్రులకు, తోబుట్టువులకు చివరి చూపు. ఆ తర్వాత పూర్తి స్థాయి విప్లవకారుడిగా మారాడు. చేగువేరా విప్లవ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది ఓ పనిమనిషి. నమ్మట్లేదా? నిజం. తన పేషెంట్ల బట్టలుతికే పనిమనిషి కష్టాలను చూసి చలించిన చేగువేరా సమాజం మర్చిపోయిన దోపిడీకి గురైన వర్గాల ప్రతినిధిగా ఆమెను గుర్తించాడు. పేదరికాన్ని దగ్గరగా చూసి బెటర్ వరల్డ్ కోసం కలలుగన్నాడు. చిన్నప్పుడు స్పానిష్ యుద్ధ వీరులు పాంచోవిల్లా, జపాటా వీరగాథలను వింటూ పెరిగిన చేగువేరా
ఓ పని మనిషి జీవితం విప్లవం వైపు మళ్లేలా చేయడం ట్విస్ట్. లైబ్రరీ చేగువేరా బెస్ట్ ఫ్రెండ్. గంటల తరబడి లైబ్రరీలోనే గడిపేవాడు. రుడ్యార్డ్ క్లిప్పింగ్, జోసెఫ్ హెర్నాండెస్ కవితలను ఎక్కువగా ఇష్టపడేవాడు. విలియం ఫాల్కనర్, కార్ల్ మార్క్స్, జూల్స్ వెర్న్, ఎమిలో సాల్గారి, రాబర్ట్ ఫ్రోస్ట్, జార్జ్ ఎల్కాజా, ఫ్రాన్స్ కాబ్జా రచనలను అమితంగా ఇష్టపడేవాడు. చేగువేరా తాతలది స్పానిష్ ఐరిష్ బ్యాక్గ్రౌండ్. అతని తల్లిదండ్రులు స్పెయిన్ అంతర్యుద్ధం కారణంగా ఎర్లీ 1920s అర్జెంటీనాకు వలస వచ్చింది. చే గెరిల్లా పోరాటం చేసింది క్యూబా, బొలివియా లాంటి దేశాల కోసం. అర్జెంటీనాలో పుట్టిన క్యూబా హీరోగా మారడం వండర్. చేగువేరా తన జీవితాంతం ఆస్తమాతో బాధపడ్డాడు. చల్లటి ప్రదేశాల్లో ఉంటే దగ్గు, దమ్ము లాంటివి అతన్ని ఇబ్బంది పెట్టేవి. వాటికి విరుగుడుగా సిగార్ అలవాటు చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు అతని ఆస్తమా ఏం చేస్తుందోనన్న భయం వెంటాడేది. లాటిన్ అమెరికా దేశాల్లో చాలా చోట్ల వైద్యం చేయించారు. ఇంట్లో చిట్కా వైద్యం ఫాలో అయ్యారు. అయినా ఆస్తమా తగ్గలేదు. ఆస్తమా నుంచి కోలుకునేందుకు విపరీతంగా ఆటలాడేవాడు. అలసట, ఆయాసం ఇబ్బంది పెట్టినా పట్టు వదలకుండా ఆటలాడేవాడు. అయితే బుక్స్ చదవడం, లేదంటే చెస్ ఆడటం, అదీ కాదంటే ఫుట్బాల్, రగ్బీ, స్విమ్మింగ్, గోల్ఫ్ అన్నింట్లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. యుక్త వయసులో ఆస్తమాకు విరుగుడుగా సిగార్ అలవాటు చేసుకున్నాడు. చేగువేరా సిగార్ ఫోర్స్ ఓ సంచలనం. అతని వద్ద ఎప్పుడూ ఇన్హేలర్ ఉండేది. తన కోసం ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా నుంచి తెప్పించేవాడు. తన తల్లిదండ్రులు ఎర్నెస్టో, సెలీమా ఇద్దరూ విప్లవకారులే. స్పానిష్ సివిల్ వార్లో చే తల్లి సెలేమా జైలు జీవితం కూడా గడిపింది. వాళ్ళు నేర్పిన పాఠాలతోనే చిన్నప్పటి నుంచి విప్లవ సాహిత్యంపై మమకారం పెంచుకున్నాడు. ముత్తాత ఐర్లాండ్లో సంపన్న కుటుంబం. కానీ తన తండ్రి తరం వచ్చేసరికి విప్లవ భావజాలంతో ఆస్తి, అంతస్తులను వదిలేసుకుని పోరాటాల వైపు మళ్లారు. వాళ్ళ ఇంట్లో సుమారు 3000కు పైగా బుక్స్ ఉండేవి. వాటితో కుస్తీ పట్టేవాడు చేగువేరా. యుక్త వయసులో చదువులపై ఫోకస్ చేశాడు. మొదట ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు. కానీ ఎంబీబీఎస్ డాక్టర్గా మారి కుష్ఠరోగులకు వైద్య సేవలు అందించాడు. చిన్నతనం నుంచి తన మెదడును తొలిచేసిన విప్లవ భావాలతో 1950లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలకు సిద్ధమయ్యాడు. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలను బానిస దేశాలుగా మార్చుకున్న అమెరికాపై చేగువేరా పోరాటానికి సిద్ధమయ్యాడు. ప్రపంచంలో చాలా దేశాలను అమెరికా శాసించగలిగింది. అలాంటి అమెరికాను తన గెరిల్లా పోరాటాలతో ముప్పు తిప్పలు పెట్టాడు చేగువేరా. 1955లో మెక్సికోలో క్యూబా విప్లవకారుడు ఫిడెల్ క్యాస్ట్రోను కలిసిన తర్వాత చేగువేరా పూర్తిగా రెవల్యూషనరీగా మారిపోయాడు. క్యూబా నియంత ఫ్యుగెన్సియో బటిస్టాను గద్దె దింపడమే లక్ష్యంగా క్యాస్ట్రో చేపట్టిన జూలై మూమెంట్లో చేతులు కలిపాడు. అక్కడి నుంచే అతని విప్లవ ప్రయాణం మొదలైంది. క్యూబా స్వతంత్ర దేశంగా అవతరించిన లాటిన్ అమెరికా దేశాల స్వతంత్రం కోసం ఫైట్ చేసేందుకు క్యూబాను వదిలి వెళ్లాడు. చేగువేరాను తమ దేశ హీరోగా ఇప్పటికీ కీర్తిస్తుంది క్యూబా. కొన్ని నోట్లను చే ఫోటోతో ముద్రించింది క్యూబా నేషనల్ బ్యాంక్. 1956 నవంబర్ 25న చేగువేరా 80 మందితో కలిసి గ్రాన్మా అనే క్రూజర్లో మెక్సికో నుంచి క్యూబాకు బయలుదేరాడు. కానీ క్యూబాలో అడుగుపెట్టేసరికి బటిస్టా ప్రభుత్వం ఆ గెరిల్లా ఫోర్స్పై అటాక్ చేసింది. ప్రాణాలతో బయటపడేందుకు గెరిల్లా యోధులంతా చెల్లాచెదురయ్యారు. తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఆ అటాక్ జరగకపోయి ఉంటే క్యూబాకు ఇంకా ముందే స్వాతంత్రం వచ్చేదంటారు. నిజానికి ఆ అటాక్లో చేగువేరా మెడికల్ కిట్ బ్యాగ్ను వదిలేసి ఆయుధాలున్న బ్యాగ్తో పారిపోయాడు. జనం కూడా అతన్ని నెగిటివ్గా భావించారు. నిజానికి గెరిల్లా పోరాటాల్లో ప్రత్యర్థులను దారి మళ్లించేందుకు తనలా చేశాడన్న కంక్లూజన్కు వచ్చేశారు. అతనిది విలక్షణమైన వ్యక్తిత్వం. వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. అతను మిలిటరీ వ్యూహకర్త. బటిస్టా సైన్యం చేగువేరా అనుచరులపై జరిపిన దాడితో 21 మంది సర్వైవర్స్ క్యూబాలోని సియర్రా మయెస్ట్రా పర్వతాల్లో తలదాచుకున్నారు. స్థానికుల సాయంతో ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ సమయంలో దోమకాటుతో, అలర్జీతో విపరీతంగా బాధపడ్డాడు చేగువేరా.
సియర్రా మయోస్త్రా పర్వతాల్లో గడిపిన రోజులను ది మోస్ట్ పెయిన్ఫుల్ డేస్ ఆఫ్ వార్ అని తన డైరీలో రాసుకున్నాడు. ఆ టైంలోనే మిలిటరీ టాక్టిక్స్ పదును పెట్టాడు చేగువేరా. అప్పట్నుంచే తన టోపీపై బార్న్ టు కిల్ అన్న నినాదాన్ని రాసుకున్నాడు. అది తర్వాతి కాలంలో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. 1958లో క్యూబా నియంత ఫ్యూగెన్సియో బటిస్టా నుంచి ఆ దేశాన్ని విముక్తి చేయడంలో చేగువేరా పాత్ర కీలకం. సియర్రా మయోస్త్రా పర్వతాల నుంచి 7 వారాల పాటు తన ట్రూప్ని నడిపించాడు. శత్రు దాడుల నుంచి తప్పించుకునేందుకు రాత్రిపూట గెరిల్లా దళాల్ని నడిపించేవాడు. ఆ టైంలో రోజుల పాటు తిండి లేకుండానే గడిపేసేవాడట. క్యూబన్ ప్రావిన్స్లోని లాస్ విలాస్ మొత్తాన్ని తన గెరిల్లా దళంతో ఆక్రమించాడు చేగువేరా. అప్పటికి క్యూబా రాజధాని శాంటా కార్లా మాత్రమే బటిస్టా ఆధీనంలో ఉంది. కేవలం 340 మంది గెరిల్లా దళంతో 3900 మంది బటిస్టా సైన్యాన్ని మట్టి కరిపించాడు. ఆయుధాలతో వెళ్తున్న రైలును ట్రాక్టర్లు అడ్డుపెట్టి పట్టాలు తప్పేలా చేసి ఆ ఆయుధాలనే శత్రువులపై దాడికి వాడాడు. చేగువేరా మిలిటరీ వ్యూహాల్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అది. ఆ తర్వాత క్యూబా నియంత బటిస్టా పారిపోయాడు. దాంతో క్యూబాలో నియంత పాలన అంతముంది. ఫిడెల్ క్యాస్ట్రో నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలన ఏర్పడింది. 1964లో క్యూబా మంత్రి హోదాలో అంతర్జాతీయ వేదికపై ప్రసంగించిన చేగువేరా యునైటెడ్ స్టేట్స్ అమెరికాకు వ్యతిరేకంగా గంటసేపు స్పీచ్ ఇచ్చాడు. అమెరికా జాతీయాహంకారంపై ఆ స్పీచ్లో తూర్పారబట్టాడు. సామ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థపైన విమర్శలు చేశాడు. క్యాస్ట్రో క్యూబా ప్రెసిడెంట్గా ఉన్న ఆ టైంలోనే ఐక్యరాజ్య సమితి పర్యటనలో ఉండగా 2 సార్లు చేగువేరాపై అటాక్ జరిగింది. మొలీ గొంజాల్స్, గ్యులెర్మో నోవా అనే 2 వ్యక్తులు చేపై వేర్వేరు సందర్భాల్లో హత్య చేసేందుకు ప్రయత్నించారు. మోలీ గోంజాల్స్ కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. మరో ఘటనలో చేగువేరా యుఎన్ హెడ్ క్వార్టర్స్లో ఉండగా బజూకా మిసైల్స్తో అటాక్ చేశాడు గెలెర్మో నోవా. ఆ హత్యాయత్నాలపై స్పందించిన చేగువేరా మగవాడు గన్నుతో చావడం కంటే మహిళ చేతిలో కత్తిపోటుకు గురై చనిపోవడం బెటర్ అని సెటరిక్గా విమర్శించాడు. లాటిన్ అమెరికాలో చాలా దేశాల్లో విప్లవ జ్యోతిని వెలిగించిన చేగువేరా మార్క్సిజం భావజాలాన్ని ఆఫ్రికా దేశాలకు విస్తరించే ప్రయత్నం చేశాడు. నల్ల జాతీయులను కట్టుబానిసలుగా మార్చుకున్న అమెరికా నుంచి విముక్తి పొందేలా కాంగో దేశాన్ని చైతన్యం చేసేందుకు ట్రై చేశాడు. కానీ కాంగో రెబల్స్లో ఐక్యత లేకపోవడం, చేగువేరాను క్యూబా విప్లవకారుడిగా CIA ఏజెంట్గా అనుమానించడంతో తప్పక కాంగో నుంచి వెనక్కి వచ్చేశాడు. ఏ సామ్రాజ్యవాదాన్నైతే వ్యతిరేకించాడో అదే సామ్రాజ్యవాదానికి అతను బ్రాండ్ అంబాసిడర్లా మారాడిప్పుడు. అతని బొమ్మ మార్కెట్ వస్తువైంది. చేగువేరా ధరించే ఆలివ్ గ్రీన్ మిలిటరీ డ్రెస్, స్టార్తో కూడిన క్యాప్, సిగార్, డ్రెస్, హెయిర్ స్టైల్ ప్రతిదీ ప్రపంచ విపణిలో ట్రెండ్గా మారింది. చేగువేరాను అనుకరించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మందే. ఉస్మానియా ఉద్యమ విద్యార్థి జార్జ్ రెడ్డిలో స్ఫూర్తి నింపింది చేగువేరానే. స్ఫూర్తితోనే జార్జ్ రెడ్డి గెరిల్లా పోరాటాలకు సిద్ధమయ్యాడంటారు. కానీ అంతలోనే నేల కొరిగాడు. విప్లవకారుడిగా కంటే ముందు డాక్టర్గా కుష్ఠరోగులకు చికిత్స చేసిన మానవతావాది ఎర్నెస్ట్ చేగువేరా బ్యూనస్ ఎయిర్స్ యూనివర్సిటీలో MBBS డిగ్రీ తీసుకున్నాడు. మెక్సికన్ యూనివర్సిటీ అటానమస్లో అతని స్పీచ్ ప్రశంసలు అందుకుంది. చేగువేరా విప్లవోద్యమంలో గ్రేట్ మిలిటరీ విజయాలున్నాయి. క్యూబా స్వతంత్ర దేశంగా అవతరించడంలో ఫిడెల్ క్యాస్ట్రోతో పాటు చేగువేరా పాత్ర కీలకం. అంతేకాదు అతను మంచి వ్యూహకర్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త. డబ్బుకు ఎక్కువ విలువ ఇవ్వొద్దని, ఎక్కువ డబ్బు కోసం ఎక్కువ పని గంటలు వర్క్ చేయొద్దని ప్రజలకు సూచించేవాడు. చేగువేరా మాటల మనిషి కాదు, చేతల మనిషి. క్యూబాకు స్వాతంత్రం వచ్చాక ఫిడెల్ క్యాస్ట్రో చేగువేరాకు కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలతో పాటు మరికొన్ని శాఖలను కేటాయించాడు. మంత్రి హోదాలో ఉండి కూడా సాధారణ లేబర్లా మూటలు మోసిన ఘటనలున్నాయి. ఏకధాటిగా 36 గంటలు కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి. అతను మంచి చెస్ ప్లేయర్. విప్లవోద్యమంలో ఆ వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టేవాడంటారు.
వరల్డ్ మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ రెబలియన్ యోధుడు. క్యూబా స్వాతంత్రం తర్వాత ఫిడెల్ క్యాస్ట్రో, అతని సోదరుడు రౌల్ క్యాస్ట్రో, ఇతర గెరిల్లా యోధులంతా క్యూబాలో ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేశారు. నియంత పాలన నుంచి విముక్తి పొందిన క్యూబాను అమెరికా నుంచి కాపాడేందుకు పరిమితమయ్యారు. కానీ చే గువేరా మాత్రం క్యూబా స్వతంత్ర స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందేలా చేయాలనుకున్నాడు. అందుకే క్యాస్ట్రో ప్రభుత్వంలో తనకు కేటాయించిన అన్ని శాఖలను వదిలేసి ఆఖరికి క్యూబా పౌరసత్వాన్ని కూడా వదులుకుని బొలివియాకు పయనమయ్యాడు. విప్లవ పోరాటాలే కాదు, లింగ వివక్ష, సామ్యవాదం, భౌతికవాదం, సమతావాదం లాంటి వాటిపై ఖచ్చితమైన అభిప్రాయాలతో ఉండేవాడు. అతని భావజాలం అమెరికాకు కంటగింపుగా మారింది. అందుకే సిఐఏ ఆ విప్లవ యోధుణ్ణి అతి కిరాతకంగా అంతమొందించింది. నిజానికి అమెరికా చేగువేరాని ద్వేషించినంతగా మరే విప్లవకారుణ్ణి ద్వేషించలేదంటే అగ్రరాజ్యానికి అతనెంతగా కంట్లో నలుసలా మారాడో అర్థం చేసుకోవచ్చు. తానియా బొలివియాలో గెరిల్లా పోరాటాలు చేస్తున్న టైంలో తానియా పరిచయం ఏర్పడింది. ఆమె అసలు పేరు తామరా బుంకే. లింగ వివక్ష, ఫెమినిజంపై చేకు ఉన్న భావజాలం నచ్చి అతన్ని ఆరాధించింది తానియా. గెరిల్లా పోరాటాల్లో కనిపించిన అతి కొద్ది మంది మహిళల్లో ఆమె ఒకరు. చేకు పర్సనల్ గార్డ్గా, అతనికి ట్రాన్స్లేటర్గా ఉండేది తానియా. చెగువేరాతో పాటు తానియాను తన క్యాబినెట్లో అత్యున్నత ర్యాంకుతో గౌరవించి మంత్రి పదవి ఇచ్చాడు ఫిడెల్ క్యాస్ట్రో. అయితే చెగువేరా తన పదవులన్నింటినీ త్యజించి బొలివియా పయనమైన టైంలో తానియా కూడా తన అధికారిక పదవుల్ని వదిలేసి చెగువేరా వెంట నడిచింది. గెరిల్లా వార్లో భాగంగా ఆకస్మిక దాడిలో తానియా బలైంది. క్యూబా లీడర్ ఫిడెల్ క్యాస్ట్రో తానియాను తమ దేశపు యోధురాలిగా కీర్తించాడు. ఆమె పార్థివ దేహాన్ని బొలివియా నుంచి తీసుకొచ్చి క్యూబాలో చెగువేరా సమాధి పక్కన ఖననం చేయించాడు. బొలివియాలో గెరిల్లా పోరాటాలతో వణికిస్తున్న చెగువేరాను వెంటాడేందుకు సిఐఏ నాజీవార్ క్రిమినల్ క్లాస్ బార్బీని ప్రయోగించింది. ఫ్రాన్స్లోని ఓ పట్టణమైన లియోన్లో నాజీ సైన్యం తరపున ఊచకోతకు పాల్పడిన అతి కిరాతకుడు కసాయి క్లాస్ బార్బీ. యూదుల సంహారం తరహాలో చెగువేరాను కూడా అంతమొందించాలని సిఐఏ స్కెచ్. అనుకున్నట్లుగా క్లాస్ బార్బీ బొలివియా ప్రభుత్వంతో కలిసి చేను పట్టుకున్నాడు. పట్టుబడ్డ చెగువేరాను బొలివియాలోని ఓ ప్రభుత్వ స్కూల్లో బంధించారు. బురదగుంట లాంటి జైలు గదిలో ఉంచి హింసించారు. పట్టుబడ్డ సమయంలో విపరీతమైన ఆకలి, అనారోగ్యం, కాలికి గాయంతో కనిపించాడు చెగువేరా. ఆ సమయంలో ఆకలి తీర్చమని అడగలేదు. స్మోక్ చేసేందుకు సిగార్ కావాలని బొలివియన్ సోల్జర్స్ని అడిగాడట. జూలియా కార్టేజ్ అనే స్కూల్ టీచర్తో కొద్దిసేపు మాట్లాడాడట చెగువేరా. ప్రభుత్వ ప్రతినిధులు మెర్సిడెస్ కారులో తిరుగుతుంటే మీరేమో ఇంత దుర్భర పరిస్థితుల్లో పిల్లలకు చదువులు చెప్పడమేంటని జూలియాను ప్రశ్నించాడట. 1965లో చెగువేరా కనిపించట్లేదన్న ఆందోళనతో క్యూబా ప్రజలు అతని కోసం వెతకమని క్యాస్ట్రో ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో చెగువేరా తనకు రాసిన ఫేర్వెల్ లెటర్ను బహిరంగంగా చదివి వినిపించాడు క్యాస్ట్రో. ప్రపంచంలో ఏ మూల, ఎక్కడైనా, ఎవరికైనా అన్యాయం జరిగితే లోతుగా ప్రశ్నించే సామర్థ్యముండాలి. విప్లవకారుడిలో అది చాలా అందమైన గుణం అని తన చివరి మాటలుగా చెప్పాడు చెగువేరా. నిజానికి కాంగో ఉద్యమ విస్తరణలో విజయవంతం కావడంతో అవమాన భారంతో యూరప్ వెళ్లాడు చెగువేరా. తర్వాత బొలివియా బయలుదేరడానికి ముందు క్యూబాలో పర్యటించి చివరిసారిగా ఫిడెల్ క్యాస్ట్రోను కలిశాడు. తన మరణం తర్వాత ఆ వీడ్కోలు లేఖను చదవాలని క్యాస్ట్రోని కోరాడట. కానీ క్యూబా ప్రజల ఒత్తిడితో అతని మరణానికి ముందే ఆ వీడ్కోలు లేఖను చదవాల్సి వచ్చిందట ఫిడెల్ క్యాస్ట్రో. ఇక క్యూబా స్వాతంత్రం తర్వాత బటిస్టా నియంత పాలనను అమలు చేసిన యుద్ధ ఖైదీలకు శిక్షలు అమలు చేసే బాధ్యతను చెగువేరాకే అప్పగించాడు క్యాస్ట్రో. వందలాది మంది యుద్ధ ఖైదీలకు శిక్షలు ఖరారు చేయడంలో తను కీలక పాత్ర పోషించాడు. రక్తానికి రక్తమన్నట్టు యుద్ధ ఖైదీలను హతమార్చాలని క్యాస్ట్రో, చే డిసైడ్ అయ్యారు. అయితే వాళ్లంతా పాలనలో భాగంగా జనాన్ని ఊచకోత కోసి ఉండొచ్చునన్న సానుభూతిని వ్యక్తం చేశాడట చెగువేరా. యుద్ధ ఖైదీలకు శిక్షలు అమలు చెయ్యాలా వద్దా అన్న అంశంపై క్యూబా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది చెగువేరా స్క్వాడ్. 93% ప్రజలు కఠిన శిక్షలు అమలు చేయాల్సిందేనని తీర్పివ్వడంతో యుద్ధ ఖైదీలను బహిరంగంగా కాల్చి చంపాలని ఆదేశాలిచ్చాడు.
1967 అక్టోబర్ 9న చేగువేరా హత్యకు గురయ్యాడు. సిఐఏ బలగాలు, బొలివియా సైన్యం అతి కిరాతకంగా చేను హతమార్చింది. చనిపోయింది చేగువేరానా కాదా అని నిర్ధారించేందుకు అతని 2 చేతుల్ని నరికి అర్జెంటీనాకు, ఆ తర్వాత క్యూబాకు తీసుకెళ్లి పరిశీలించారు. అవి చేగువేరావే అని తేలడంతో చేగువేరా మరణం ప్రపంచానికి తెలిసింది. చేతులు లేకుండానే చేగువేరాను సమాధి చేయడం అత్యంత బాధాకరం. క్యూబా ప్రెసిడెంట్ ఫిడెల్ క్యాస్ట్రో 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించాడు. అయితే చేను ఎక్కడ ఖననం చేశారు, డెడ్ బాడీని కాల్చారా, పూడ్చారా అన్నది బయట పెట్టలేదు సిఐఏ. చేగువేరా డెడ్ బాడీ కోసం ఏళ్లపాటు వెతికించే ప్రయత్నం చేసింది ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వం. ఎట్టకేలకు 1990లో చేగువేరా డెడ్ బాడీ దొరికింది. మొత్తం 6 మందితో కలిసి సామూహిక సమాధి చేశారు. చేగువేరా పలువరసను గుర్తించి అతని బాడీని క్యూబాకు తీసుకెళ్లారు. సైనిక లాంఛనాలతో క్యూబా రాజధాని శాంటా కార్లాలో మరోసారి చేగువేరాకు అంత్యక్రియలు జరిపింది ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వం. 1960లో ఎక్కడైతే క్యాస్ట్రో గెరిల్లా దళాలు బటిస్టా నియంతృత్వానికి చెక్ పెట్టారో, విజయోత్సవాలు జరిపారో, అదే ప్లేస్లో చేగువేరాకు పెద్ద సమాధి కట్టించారు. చేగువేరా మరణించిన కొన్నేళ్ల తర్వాత అసలు అతన్ని కాల్చింది ఎవరో బయటి ప్రపంచానికి తెలిసింది. బొలివియన్ ఆర్మీలో పనిచేసే మారియో టెరాన్ అనే వ్యక్తి 9 రౌండ్లు కాల్చాడని తేలింది. ఛాతీ, చేతులు, కాళ్ళు మణికట్టుపై కాల్చినట్టు టెరాన్ బహిర్గతం చేశారు. చనిపోవడానికి ముందు మిగతా గెరిల్లా రెబల్స్ ఎక్కడా అని చేని ప్రశ్నించగా అతను సమాధానమివ్వలేదట. కళ్ళలో చావు భయం ఏమాత్రం కనిపించలేదని తెలిపాడు టెరాన్. పైగా కాల్చడానికొచ్చి ఇంకా ప్రశ్నలేంట్రా కోవర్డ్, కాల్చేయ్ అని మారియో టెరాన్ని చేగువేరా తిట్టాడట. అలా ఓ యోధుడు నేల కొరిగాడు. లాటిన్ అమెరికా దేశాలతో పాటు సోవియట్, అమెరికా, బ్రిటన్ దేశాల దాస్య శృంఖలాల్లో ఉన్న ఎన్నో దేశాలకు స్ఫూర్తి రగిలించాడు. చేగువేరా మరణించి 5 దశాబ్దాలవుతున్నా అలుపెరగని ఆ విప్లవ స్వాప్నికుడిని, విప్లవ యోధుణ్ణి ప్రపంచం ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేదు. కొత్త తరాలు అతని పోరాటాల్ని స్ఫూర్తిగా తీసుకుంటూనే ఉంటాయి.